ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్ ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లోని వివిధ గదులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైద్య శాఖాధికారి వెంకటేశ్వరరావు, ఎంఆర్ఓ బ్రహ్మయ్య, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మన్నం ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, ఒంగోలు పార్లమెంట్ ఎస్సీసీఎల్ సెక్రటరీ రంపతోటి అంకారావు, పార్టీ నాయకులు ఎడ్లపల్లి రాంబ్రహ్మం, గ్రామ పార్టీ అధ్యక్షుడు వి శ్రీనివాసరెడ్డి, కటకంశెట్టి సుబ్బారావు, పాలగిరి జ్యోతి, సర్పంచ్ దేవరపల్లి వెంకటలక్ష్మి, అత్యాల యేసోబు, పొదులు వెంకటేశ్వర్లు మరియు మండల నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. బండ్లమూడిలో బ్లాక్ హెల్త్ సెంటర్ బిల్డింగ్ని ప్రారంభించాము. నేషనల్ హెల్త్ మిషన్ ఫండింగ్తో 50 లక్షలతో ఇది కంప్లీట్ అయింది.
మన జిల్లాలో చాలా శాంక్షన్ అయినాయి, కంప్లీట్ అయింది. ఇది ఫస్ట్ బిల్డింగ్. సో దీని ఉద్దేశం ఏంటిదంటే కోవిడ్ టైంలో ఉన్న ఇబ్బందులు గుర్తు చేసుకొని ఒక బ్లాక్ హెల్త్ సెంటర్లో అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్, వ్యాక్సిన్స్, ఒక హోలిస్టిక్గా హెల్త్ ఈ బ్లాక్ లెవెల్లో ప్రొవైడ్ చేసే విధంగా మొత్తము మంచి ల్యాబ్ ఇవన్నీ చేయడానికి ఈ హెల్త్ బ్లాక్ సెంటర్స్ అంటే ఈ డయాగ్నోస్టిక్కి వీటికి దూరంగా వెళ్లకుండా ఇక్కడనే ఒక లోకలైజ్డ్ ఏరియాలో హెల్త్ ప్రజలకి రీచ్ అయ్యే విధంగా విత్ గుడ్ ఎక్విప్మెంట్ ఇది జరుగుతుంది. బల్లమూడి గ్రామంలో ఈ ఏరియాలో ఇది రావటము నేను ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కూడా వీళ్ళు అనేక చిన్న చిన్న ఇబ్బందులు అడిగారు. జనరేటరు అది కూడా ఏదైనా డిఎంఎఫ్ ఫండింగ్తో లేకపోతే ఏపీ మిడ్వెస్ట్ వాళ్ళ ఫండింగ్తో ఒక జనరేటర్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అతి త్వరలో అది కూడా వస్తుందని మేము అనుకుంటా ఉన్నాము. ఇదే కాకుండా ఇతర ఏ సమస్యలు ఉన్నా కానీ హెల్త్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యారు. ఈరోజు ఇది ఇంత నడుస్తూ ఉండడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో డిఎంహెచ్ఓ గారి సహకారంతో దీన్ని ఎంత ఇంప్రూవ్ చేయగలమో, ప్రజలకి ఎంత హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలమో దానికి ఇంప్రూవ్ చేయడానికి మా పూర్తి సహకారము ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. డిఎంహెచ్ఓ ప్రకాశం జిల్లా అండి. ఈరోజు బండ్లమూడి గ్రామంలో మనకి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అనేది గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ అనేవి మనకి 18 జిల్లాలో శాంక్షన్ అయితే 9 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా బండ్లమూడి సంబంధించినటువంటి బీపీహెచ్యూ అనేది ఈరోజు ఓపెన్ చేయటము చాలా ఆనందదాయకం. దీనివల్ల ఏంటంటే ప్రజలందరికీ కూడా సర్వీసెస్ కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్కటి ల్యాబ్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, అదేవిధంగా సర్జికల్ ఆస్పెక్ట్లో కానీ అన్నీ కూడా బ్లాక్ లెవెల్లో మన యొక్క ప్రజల దగ్గరికి వచ్చి ఈ సర్వీసెస్ అన్ని అందించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి నేషనల్ హెల్త్ మిషన్ కంప్లీట్ సహకారాలతో ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. అవన్నీ కూడా పకడ్బందీగా జరిగేదానికి అధికారులందరూ కూడా గౌరవ అధికారులు, గౌరవ శాసనసభ్యులు వారందరూ కూడా ఇచ్చిన సూచనల్ని పాటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎల్లవేళ మీకు సేవలు అందిస్తారని చెప్పి ఈ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.